హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పౌర్ణమి శనివారం నుండి మొదలైపోయింది కదండి. 11:56 మే నెల 30వ తేదీన మొదలైపోయి అయితే మనకి మే నెలలో 2 పౌర్ణములు వచ్చాయి. మే 1వ తేదీన అలాగే మే 31 అలాగే మే 31వ తేదీన శుక్రవారం వచ్చింది. ఈరోజు ఆదివారం వచ్చింది. అయితే మనకి పౌర్ణమి 11:56 అంటే 30వ తేదీన అయితే మనం పౌర్ణమి పూజించే ఆలోచన మనం కానీ మంగళగౌరి మనకి సైన్స్ కావాలండి. అంటే చంద్రోదయ సమయానికి మనకి అవసరం ఉన్నవారు మొదట చేసేది వినాయకుడు పూజ చేసిన తర్వాత ఈ రకంగా అమ్మవారి ఉదయం సూర్యోదయం వచ్చిన పౌర్ణమిని మనం చేసుకోవాలండి. మన దగ్గర ఈ రాత్రి పరిహారం ఏంటంటే నైవేద్యంగా బెల్లం పెట్టి మనం అవుతుంది అమ్మవారి పూజ చేసుకోవాలి. నేనైతే అమ్మవారికి ఈ రోజు శనివారం నాడు ఈ పూజ అయితే చేసుకోండి. ఏం లేదండి, ఆవాహనం చంద్రుడికి పెరుగన్నం అంటే పెరుగన్నం ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో చక్కగా పూజ చేసుకుంటే చాలా పెరుగు తెల్లవారుజామునే పెరుగన్నం నైవేద్యంగా పెట్టి ఆ పెరుగన్నాన్ని ఈ పూజ స్వీకరించాలంటే ఖచ్చితంగా ఆ రోజు చేస్తే మాత్రం సంతాన యోగం కలుగుతుంది. అలాగే వివాహం కూడా జరుగుతుందండి. ఇంకా శక్తివంతమైన అయితే మనం పరిహారం చేసి మనం ఏం చేయాలి, అక్కడ కూర్చొని చూడాలంటే కాదండి, మనం అక్కడ ధ్యానం చేయాలి. చంద్రుడి వెన్నెల్లో అంటే మనకి లలిత సహస్రనామం చదవచ్చు, లేదు అంటే మంగళగౌరి స్తోత్రం చేసుకోవచ్చు, లేదు అంటే చంద్రునికి సంబంధించినవి చంద్రాయన అనే మంత్రాన్ని అయితే పూజ చేసుకోవాలండి. పౌర్ణమి రోజు మనం ఇంకా పౌర్ణమి పరిహారం చేసుకోవాలి. ఈ రకంగా మనం ఇంట్లో దానికి పౌర్ణమి పరిహారం వస్తుందండి. ఆ శక్తి మనం వెండి గిన్నెలో కానీ వెండి గ్లాస్ కూడా సేకరించి నైవేద్యంగా సమర్పించి అలాగే అంటే వెన్నెలలో పెట్టాలండి. ఖచ్చితంగా లక్ష్మీదేవికి వెన్నెల కిరణాలు ఎక్కడైతే అంటే ఆ రోజు అక్కడ పెట్టిన తర్వాత లక్ష్మీదేవికి చంద్రులతో హోమం చేస్తారు అనే మంత్రాలు లేదంటే ఉంటారు. ఆ రోజు అమ్మవారికి విశేషమైన పూజలు అయితే జరుగుతాయండి. ధ్యానం చేస్తూ ఆ తర్వాత ఎవరైతే స్వీకరిస్తారో వారందరికీ దోషాలు అయితే తొలగిపోతాయండి. మెయిన్గా మన కష్టకాలంలో ఖచ్చితంగా ఆర్థికపరమైన ఇబ్బంది పూజా ఫలితం పరిహారం అండి దక్కేలా అంటే మనం శ్రద్ధ పెట్టి అంటే మనం దాచుకున్నట్టు హుండీలో డబ్బులు ఎలా ఇంట్లో మనం పుణ్యాన్ని మనం భగవంతుడి దగ్గర దాచుకున్నట్టు అది మనకి కష్టకాలంలో ఉపయోగపడిందా, మన కష్టాన్ని తీర్చారా, అందుకని చెప్పి మనం ఏం చేయాలి అంటే ఒక్కొక్కటి కూడా మనం పొదుపులాగా చేసుకొని మనం పూజ అయితే చేసుకొని ఆ పూజా ఫలితాన్ని భగవంతుడి దగ్గర దాచుకోవాలి. అది మనకు అవసరమైనప్పుడు వినియోగించుకోవాలి. అయితే మన కష్టకాలంలోనే మన కష్టం తీరితేనే కదండి మనం ఇవన్నీ చేయడం. అందుకనే మనకి ఇప్పుడు కష్టం లేకపోయినా మనకి ఇప్పుడు ఏం బాగానే ఉందిలే అని చెప్పి మానేయొద్దు. అందరూ కూడా చేయండి. శక్తివంతమైన అమ్మవారి పూజ అయితే చేసుకోండి, చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ వెన్నెల్లో ఈ పరిహారం అయితే చేయండి. ఖచ్చితంగా సంతాన యోగం కలుగుతుంది. పెరుగన్నం లేదంటే ఒట్టి పాలు పెట్టినా సరే మంచిదే, ఆవు పాలు.